వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నాకు అర్థం కాని విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు టాప్ జర్నలిస్టులు అనేవాళ్ళు, బ్యూరో ఇన్ఛార్జ్ అనేవాళ్ళు, వీళ్ళు ఎందుకండి ముఖ్యమంత్రులకి వాళ్ళకి అంత క్లోజ్గా ఉండడానికి? ఒకటి సార్, వాళ్ళకి క్లోజ్గా ఉంటే వార్తల కోసం, సమాచారం కోసం. సార్ ఇప్పుడు 1980 నుంచి ఖచ్చితంగా మన రాజకీయ వ్యవస్థకి మీడియాకి మధ్య సన్నిహిత సంబంధం పెరిగింది. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అంతకుముందు కొద్దిగా ఉండేదేమో కానీ సార్, అంతకుముందు ఉండేవాళ్ళు సీనియర్ జర్నలిస్టులు చెప్తుంటే ఎంత వీళ్ళు స్ట్రిక్ట్ కూడా. అసలు సార్, ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్లు వాళ్ళు లేటుగా వస్తే బాయ్కట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు సార్. అంతే. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేసి భజన చేసే బృందాలు తయారైనాయి. ఎందుకు వాళ్ళకంత నైతిక స్థైర్యం ఎందుకు వచ్చింది? వాడికి వీడికి ట్రాన్సాక్షన్ లేదు. ఎవడా నేను రాసేవాడిని, నువ్వు రాయించుకునేవాడే పోవా అనేవాళ్ళు. కానీ 80 నుంచి మార్పులు వచ్చినాయి. వచ్చిన క్రమంలో నేను స్పెసిఫిక్గా చెప్పే పరిస్థితులు కొంచెం అక్కడి నుంచి అంటే పత్రికా యాజమాన్యాలు కొంచెం మొగ్గు చూపడం ఇలాంటివి అప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత అయితే గ్లేరింగ్గా మనకు కనిపించేది అప్పటి నుంచి, అంటే ఫలానా వాళ్ళు చేశారని కాదు, అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామంటే ఇప్పుడు ఒక పత్రికాధిపతి, ఒక పత్రికను పునరుద్ధరించిన పత్రికాధిపతి ఆ స్టూడియోలో కూర్చొని నువ్వు ఇట్ట చేయి అని ముఖ్యమంత్రి గారికి చెప్పే వీడియోలో లీక్ అయ్యి రావడం, ఆయన మాట్లాడటం, ఆయన ప్రతి వారం కూడా దేశ హితం కోసం ఒక ఉద్బోధనలు చేయటం, ఇది ఇట్లా. అంటే దీంట్లో మనీ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంటే దీంట్లో డీల్ అయ్యి ఉంది అనుకున్నప్పుడు ఈ కింద వాళ్ళు కూడా మనకి ఎందుకు వచ్చిన గొడవ అని రాజీ పడవచ్చు. సార్, ఒకటి గడ్డి కరవకపోవడం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం. నైతికంగా ఉండడం, నైతిక పయనం చేయాలనుకోవడం వ్యక్తికి సంబంధించిన విషయం. ఇది ఎంత పెద్ద వృత్తిలో, ఈ వృత్తిలో నువ్వు ఎంత అమ్ముడుపోయిన సంస్థలో ఉన్నా కూడా ఈ బేసిక్ నేచర్ని వదలకుండా ఉండడమే గొప్పతనం. దీంట్లో కష్టాలు ఉంటాయి, కడగళ్ళు ఉంటాయి, పేదరికం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ పాత్రలో ఉండడం అనేది నిన్ను ఒక మనిషిగా నిలబెడుతుంది. నీకు పాపం పుణ్యం పట్ల ఏమన్నా ఒక మంచి అభిప్రాయాలు ఏమైనా ఉంటే పుణ్య మార్గంలో తీసుకెళ్లే ఒక అద్భుతమైన కార్యం ఎథిక్స్ కట్టుబడి ఉండడం. అవును. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మనం చూడలేని చూడబోని సన్నివేశాలను మనం చూస్తున్నాం. ఒక ఆయన ఎవరో మన రాశారు, నాకు బాధేసింది అది, ఆ రాత చూసి కూడా. ఏంటంటే కొత్త విమానాశ్రయం వచ్చిందని ఆనందపడాలా, ఈ విమానాశ్రయానికి ఆ పేరు వచ్చిందని బాధపడాలా అర్థం కాదు. విశాఖపట్నం భోగాపురం వచ్చింది, దాని గురించి ఒక పత్రికలో వ్యాసం వచ్చింది. అదేంటంటే కోడికత్తి బ్రాకెట్లో విమానాశ్రయం ఇక చరిత్రే, అదే అని హెడ్డింగ్. అంటే వ్యాసాలు రాసేవాళ్ళు కూడా ఇలా రాసేస్తూ ఉంటే ఇక మరి అంటే విమానాశ్రయం నేవల్ వాళ్ళదండి, నేవల్ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ ఆధీనాన్ని తీసేసుకుంటారు. భోగాపురం అక్కడ పోతారు. ఇప్పుడు దీనికి కోడికెత్తికి ఈ ముడిపెట్టడం అంతే. చదివించడం కోసం ఇప్పుడు మీరు గొంగట్లో ఒక మెతుకు సంగతి ఎతుకుతున్నారు. ఇది తప్పదు. ఇది ఇలాంటిది అంటే క్రెడిట్ చోరీ జరుగుతుంది కదండి. రాసింది మా ఫ్రెండే, కానీ ధైర్యంగా చెప్తారు, తప్పని చెప్పాను. క్రెడిట్ కోసం ఇప్పుడు ఆ భోగాపురం దానికి సంబంధించి క్రెడిట్ ఎవరిది అనేది ఒక సమస్య ఎదురే, దాని మీదే చర్చ జరుగుతుంది 4-5 రోజుల నుంచి. ఏదో 3 నెలల క్రితం చచ్చిపోయిన చాలా సంతోషం వ్యక్తం చేశాడని. సరే, దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి కానీ వాటి గురించి మన జోలికి వెళ్ళక్కర్లేదు. రాజకీయాలు చూద్దామండి. ఇప్పుడు మన ఏపీలో ఈ కూటమి ప్రస్తుతం ఇదిలో ఉంది. మళ్ళీ దాని కూటమి భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు ఊహిస్తున్నారు? అంటే ఇంకా 3 ఏళ్ళ టైం. అవును, 3 ఏళ్ళ టైం ఉందండి. అంటే యాక్చువల్లీ నేను పొలిటికల్ అనలిస్ట్గా కూడా ఉన్నానండి. కొంతమంది లీడర్స్కి పొలిటికల్ స్ట్రాటజీలో కూడా ఉన్నా. నాకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలు ఇది. సార్, కూటమి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది. సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నారు, అదన్నారు, ఏదన్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముందే చెప్పాను నేను, ఆయనకి పరిస్థితులు బాగలేవని. ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసి ఉంటే
ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉండేవారు. కానీ తెర వెనుక రాజకీయాలు జరిగి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో సయోధ్య ఏర్పాట్లు జరిగి, ఎందుకంటే మోదీ గారిని తిట్టకుండా తిట్టారు చంద్రబాబు నాయుడు గారు. అయినా కూడా వాళ్ళని కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసి రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. చాలా గొప్ప విషయం అండి. అమిత్ షా మీద రాళ్ళు వేయించారు తిరుపతిలో. అయినా కూడా వాళ్ళకి రాజకీయ అవసరాలు ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారే అని నేను రాశాను, వీడియోలు కూడా చేశాను. ఈ ప్రభుత్వము 6 గ్యారంటీలు 6 గ్యారంటీస్ కోసం వచ్చిందండి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ 6 గ్యారంటీల్లో పావు సగమైన చేసి, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి, పోలవరాన్ని పూర్తి చేస్తే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉందండి. రాజధాని ఇప్పట్లో పూర్తి అవ్వదు, సగమైన, కనీసం సగమైన. అదే అయితే ఇవేవి కాకుండా మేము కేవలం మాటలు చెప్తాము, కేవలం మతం ప్రాతిపదిక మీద వెళ్ళిపోతామని అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమికి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులై ఉన్నారు. వాళ్ళ చేతిలో మొబైల్ వాళ్ళకి గైడ్గా, టీచర్గా అన్ని రకాలుగా పనిచేస్తుంది. వీళ్ళు దాన్ని బట్టి వెళ్ళేవాళ్ళు పట్టుకుంటారు. ఇంకొకటి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద స్టార్ట్ అయిన కొద్ది వ్యతిరేకత, ఈ వ్యతిరేకత 2-3 నెలల్లో కనిపించింది. కాంగ్రెస్ జనతా పార్టీ వచ్చిన తర్వాత, వీధుల్లో పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని పట్టించుకోకపోవడం, కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు జరిగినాయి. దాని కారణంగా నీట్ పరీక్ష నేపథ్యంలో వచ్చిన నిరసనని సరిగ్గా ఈ ప్రభుత్వం డీల్ చేసిందని నేను అనుకోవట్లేదు. నిన్నగాకమన్నా రాంచీలో కూడా రాంచీలో ప్రతి చోట రాంచీలో అయింది, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సార్ ఒకటండి, బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, అంతా ఒకటే తాను ముక్కలు. వీళ్ళేదో ఇప్పుడు అనుకూలమైన వాళ్ళు, వ్యతిరేకమైన వాళ్ళు ఎగరడానికి ఉపయోగపడే అంశాలు, కానీ వీళ్ళంతా కూడా పటిష్టమైన వ్యవస్థ కోసం విద్యార్థులు పోరాడాలి తప్ప ఈ బీజేపీయా కాంగ్రెస్ అని కాదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో జరిగినాయి. అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి సంబంధించి ఈ దేశ రాజకీయాల ప్రభావము మొత్తాన్ని అధ్యయనం చేయాలంటే బీహార్లో జరిగిన ఒక చిన్న ఉప ఎన్నిక, బంకీపూర్ ఉప ఎన్నికని చూడొచ్చండి. నేను ప్రశాంత్ కిషోర్ గారి రాజకీయ ప్రస్థానాన్ని 3 ఏళ్ల నుంచి రాస్తున్నా కూడా దాని మీద. బంకీపూర్లో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడని కూడా రాశాను నేను. ఎందుకు రాశానంటే కారణాలు కూడా 12 కారణాలు ఇచ్చా. 12 కారణాలు ఈవీఎంతో. అయితే ఆయన భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత అనేది మొగ్గలోనే తించేస్తారా, వాళ్ళు నెత్తిమీదికి తెచ్చుకుంటారా వాళ్ళ విషయం అండి. కానీ ఈ ప్రభావం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. ఎందుకంటే నీట్ లాంటి కీలకమైన ఎగ్జామ్కి సంబంధించి జరిగిన పరిణామాల గురించి బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరూ నోరు మెదపలేదు. అది తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు, విద్యార్థులు ఆలోచిస్తారు. జెన్జీ అని అంటున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఒకటి. రెండో పాయింట్, మోడీ గారు ఇక్కడికి వస్తే వాళ్ళు ఆయనని ఆకాశానికి ఎత్తుతూ పొగిడుతూ చేసినవి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గీవిగన్ అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కామ్గా ఉండి ప్రజల కోసం పాటుపడుతున్నట్టు యాక్షన్ అంటే జనంలోకి వెళ్తూ ఉంటే చాలు. నాకు తెలిసి ఆయన అనుకూల పవనాలు స్టార్ట్ అవుతాయి. కోర్స్ కరెక్షన్ బీజేపీ చేసుకోకుండా ఇట్లనే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం. ఇక్కడ ఇద్దరిలో ఎవరు వచ్చినా బీజేపీకే ప్లస్. అది వేరే విషయం. అది వాళ్ళ మోడీ, అమిత్ షా అదేంటి రాజకీయ చాణక్యం అంటారు. అది ఎవడొచ్చినా వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. ఇది ఒక అసలు పెద్ద రాజకీయ ప్రయోగశాల ఇది. మీ ఇద్దరు కొట్టుకోండి, కానీ మీ మనుషులు మాత్రం మాకు జిందాబాద్ అని ఏర్పాటు చేయండి. అదే జరుగుతుందండి. అట్లా ఉంది. ఇప్పుడే ఊహించలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని అనడంలో అనుమానం లేదు. కానీ డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు. సార్ ఒకటి, ప్రజలకి మనం బటన్ వచ్చితే డబ్బులు వచ్చి ఏర్పాటు చేశారండి. పెద్ద తప్పది, అది జరిగింది. దానికి అలవాటు పడ్డారు జనం. దాని నుంచి ప్రజలని దూరం చేయడం ఇష్టం లేక వీళ్ళు 10 ఇస్తానంటే ఇంకో 20 ఇస్తానయా అని వీళ్ళు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రియంబర్స్, ఇంతవరకు అవి పద్ధతి అండి. అవి అంతవరకే పరిమితం. కానీ ఆ తర్వాత బియాండ్ ఇట్. దానివల్ల ఒక రకమైన ఆర్థిక వ్యవస్థలో నష్టపోయే చర్యలండి ఇవి. ఒక రాజకీయ అనివార్యంగా వీళ్ళు కూడా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. డబ్బులు లేవు,
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక నిబంధనలకు లోబడే ఇస్తుంది కదా, ఎంత వీళ్ళు ప్రభుత్వానికి అక్కడ మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా. సో నాకు తెలిసి 6 గ్యారంటీలని 50% అయినా వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేరేమో అన్నది. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అండి, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటికి 1,00,000 ఉద్యోగాలు అని ఇచ్చారా? 2 ఏళ్ళు అయిపోయిందిగా. అడగాలి ఎక్కడి నుంచి వస్తాయి ఉద్యోగాలు? ఎక్కడి నుంచి వస్తాయి? 10 లక్షల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది? పెట్టుకుంటే రావు కదా. డేటా సెంటర్లో లిమిటెడ్గా ఉంటుంది కదా. ఇప్పుడు 10 లక్షల 6 10 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ. ఉద్యోగాలు రాని వాళ్ళకి మేము నెలకి ఎంతని ఇస్తామన్నారు కదా, నష్టపరిహారం లాగా, లేకపోతే ఊతం లాగను. అంటే ముందే అది అలవాటు చేయడమే. ఎక్కడి నుంచి వస్తాయి? అది మరి ప్రజలు జెన్జీ వాళ్ళు రేపు ప్రశ్నిస్తారు కదా, ఎక్కడికి పోతారు? నీకు డేటా సెంటర్ విశాఖపట్నంలో వచ్చింది అనుకోండి, 1,00,000 ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు లోకల్ వాళ్ళకి ఇస్తారా? మాల్స్ పెడితే రావు కదా ఉద్యోగాలు. మాల్ ఇప్పుడు ఏంటంటే ఏ లెక్కలో తీయాలంటే, ఇక్కడ మా హయాంలో ఈ మాల్ కూడా వచ్చింది, ఈ మాల్లో ఒక 100 మంది పనిచేస్తున్నారు కాబట్టి అది కూడా ఈ 10 లక్షల్లో కలపాలని. వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు కూడా బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చేవాళ్ళే కదా. అక్కడి నుంచి ఉండరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. కాబట్టి ఇచ్చిన ఈ 6 ప్రామిస్ అంత ఈజీ కాదు. ప్రజలు నిజంగానే దాన్ని ప్రశ్నిస్తే కూటమి కష్టం. కానీ అప్పటికల్లా ఏం చేయాలో వ్యూహాలు ఉంటాయి. ఏం చేయాలో చేసుకుంటూ ముందుకెళ్తారు. ఏదేమైనా ఉచితాలు అనేవి అనుచితం అండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.